ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 24వ భాగం. కాంతమ్మ తల్లితో దేవసేనమ్మ గారి అనుభవాలను మనం చదువుకుంటున్నాం. 1994 వరకు కూడా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చి మన ఇంటి దగ్గరే ఉంటూ వచ్చింది. మా స్నేహితుడు వరికోటి రమణారెడ్డి అమ్మను డేగపుడికి తీసుకొని పోయినా కూడా వస్తూ పోతూనే ఉండేది. గొలగముడికి వచ్చిందంటే చాలు. స్వామి చుట్టూ ఉన్న మనం ఈరోజు మాడవిధులు అంటున్నామే, ఆ రోజుల్లో ఆ స్థలమంతా మట్టిమయమై రాళ్లతో దుమ్ము ధూళితో నిండుగుండేది. అమ్మ తన అరచేతులను భూమి కానించి మట్టిని పక్కకు తోసి పరిశుభ్రంగా ఉంచేది. సుబ్బారెడ్డి స్వామి వచ్చిన తర్వాత తనను కూడా తీసుకువస్తుండేది. రేయ్, నీది నాది 33 సంవత్సరాల నుండి బంధమురా, నీ కొరకు ఎదురు చూస్తున్నానురా, ఇంతకాలం ఏమైనావురా అంటూ తల్లి తన బిడ్డను పిలిచినట్లుగా తన తనువుకు హద్దుకొని ఆనందంతో, రే ఇలా పడుకోరా, నీపై తలపెట్టి పడుకుంటాను అని చిన్న పాపల సుబ్బారెడ్డిపై తలపెట్టి మైమరచి నిద్రపోయేదమ్మ. రేయ్ బండోడా, రేయ్ చాకలి తిప్ప, బిందె తీసుకురారా అని పిలిచి నీళ్లు 108 బిందెలు తీసుకురా అనేది. రోజు ఇదే పని. బిందె తీసుకొని సుబ్బారెడ్డి నీళ్లు మోస్తుంటే, రేయ్ నేను లెక్కించుచున్నా, పర్వాలేదు ఎత్తుకురా అనేది. నేను ఎందుకమ్మా ఆ పసిబిడ్డ చేత నీళ్లు మోయించి పారబోయటం అంటే, నీకేం బాధ, నాకు బాధ లేదు అనేదమ్మ. అమ్మ చల్లగా చల్లగా తనలో తాను నవ్వుకుంటూ, పాచే పాచే పాచి కడగాలి, కడిగితే పోవాలి పాచి, నీకు తెలుదులే సామ్రాజ్యం అనేది. అమ్మకు గోపాల్రెడ్డి రాసిన పుట్టాడయ్యా పుడమిలోన పురుషోత్తముడు అనే పాట అంటే చాలా ఇష్టం. అమృతవర్షిణి పాట అంటే అమ్మకు చాలా చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం ఆమెపై రాసిన ఆ పాట వెంకయ్య స్వామి ఆశ్రమంలో గోపాల్రెడ్డి పాడుతుంటే విని, మా ఎర్రమామయ్య నన్ను రమ్మని పిలుస్తున్నాడే సామ్రాజ్యం, రా పోదాన్రా అని ఆదరా పోయి గోపాల్రెడ్డికి వెంకవైపు ఆనుకొని కూర్చుని చల్లగా వింటుంది. ఆ పాట పల్లవి. అమృతవర్షిణి అద్భుత రూపిణి అమ్మ కాంతమ్మ, శ్రీ లక్ష్మీ కాంతమ్మ, అణుకువతో నిన్ను వేడితినమ్మ, అందరి పాలిటి వెలుగమ్మ, అమ్మ అమ్మ లక్ష్మీకాంతమ్మ. సద్గురు దైవం వెంకయ్య నామం, స్మరణతో సంతోషం, అది నీకానందం, అమ్మ 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 అమ్మ. కరుణకు నిలయం నీ కనుదోయం, కాంతికి నిలయం నీ కాయం, అమ్మ అమ్మ అమృతవర్షిణి అద్భుత రూపిణి అమ్మ కాంతమ్మ, శ్రీ లక్ష్మీ కాంతమ్మ. ఈ పాట గొలగముడి ఆశ్రమ భజన మందిరంలో రాజగోపాల్రెడ్డి పాడుతుంటే వెనక బాధపడుతూ కూర్చుండేదమ్మ. అమ్మ ఎంతో వేగంగా నడిచేది, ఎవరికీ కనిపించేది కాదు. గొలగముడి నుండి ఆ రోజులలో నెల్లూరుకు కానీ వెంకటాచలం మండలానికి వెళ్ళాలంటే సైకిల్పై ఎక్కువగా ప్రయాణం చేసేవారు. అనికేపల్లి గొలగముడి వారలు ఎవరైనా కొంతమంది నెల్లూరుకు సైకిల్పై పాల వ్యాపారులు, పాలమ్ముకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు కూడా సైకిళ్ళ మీద గంప పెట్టి అమ్ముకొని జీవనం సాగించేవారు. ఆ రోజుల్లో మోటార్ సైకిళ్ళు చాలా తక్కువ. నెల్లూరు గొలగముడి రోడ్డులో ఒకనాడు ఒక వ్యక్తి నడి రోడ్డులో అమ్మ నడిచి కనుపర్తిపాడికి నడిచిపోవడం చూశాడు. గొలగముడి తూములు సర్వేపల్లి కాలువ వద్ద అక్కడ నుండి ఇప్పుడున్న విపిఆర్ కన్వెన్షన్ హాల్ ఆ రోజుల్లో లేదు, దాని వద్దకు వచ్చేసరికి కాంతమ్మ తల్లి మరలా నడుస్తూ ముందుకు పోతుండేది. అలా ఇప్పుడే కదా గొలగముడి తూముల దగ్గర ఉండింది, ఇంతలో ఇంత దూరం మనకంటే ముందు ఎలా నడిచింది అని ఆశ్చర్యం వేసింది అతనికి. ఏమోలే వచ్చిందేమో అనుకుంటూ కొండాయిపాలెం చర్చి దగ్గరకు వచ్చేసరికి కొండాయిపాలెం గేటు వైపుకు అమ్మవారు నడుస్తుండేది. అలా అమ్మ నడక ఎట్లు ఎంత వేగంగా ఉండేదో ఎవరికీ తెలిసేది కాదు. అమ్మ వెంకయ్య స్వామిని పెద్దయ్య అని చాలా గౌరవంగా పిలిచేది. ఎప్పుడో ఒక్కొక్కప్పుడు మాత్రం తాతయ్య అని పిలిచేది. కానీ వెంకయ్య స్వామి చాటుకుపోయినంత వరకు ఆ తల్లి ఆశ్రమం వైపునకు ఎప్పుడైనా వచ్చినా కూడా స్వామి దర్శనానికి పోయేది కాదు. ఆ ఆశ్రమం చుట్టూ మాడవీధులలో ఉన్న ఎర్రమట్టిని తన చేతులతో కూర్చొని చిమ్ముతుండేది అమ్మ.
ఒకరోజు వెంకటాచలం పోవాలి అని ఒక వ్యక్తి సైకిల్పై వెంకయ్యస్వామి దక్షిణ భాగమునున్న మాడవీధి, అప్పట్లో చాలా పెద్ద రోడ్డు, లారీలు బస్సులు కంటేపల్లి నుండి అనికేపల్లి రోడ్డులో వస్తుండేవి. ఆ రోడ్డును అమ్మ చిమ్ముతున్నారు. తన చేతులతో అమ్మ తన పని తానుగా చేసుకుంటుండగా సైకిల్పై అతను అమ్మ చిమ్ముతున్న ముందు నుండి అమ్మ చూచేటట్లుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు. అమ్మకు తను చిమ్మిన స్థలంలో సైకిల్ త్రొక్కాడని కోపోద్యుక్తురాలై వాడిని తిడుతూ, అవి పంచభూతులు, చిన్న తిట్లు కాదు, చాలా పెద్ద పెద్దవి. తన సైకిల్కి 1 కిలోమీటర్ ముందుగా నడుస్తున్నదమ్మ. సైకిల్ వాళ్ళ అమ్మను చూచి తన కాలు క్రింద పెట్టి 1 నిమిషం ఆలోచించి మరలా ముందుకు సైకిల్ దొక్కుతూ వెళ్తున్నాడు. మరలా కంటిపల్లి గేటు మధ్యలో అమ్మ కనిపించింది, ముందు నడుస్తున్నది. ఇక ఆయనకేమర్థమైందంటే, మనము చేసిన తప్పిదం ఆమె వెంకయ్యస్వామి దగ్గర మట్టి పోగులు దోస్తుంటే ఆమె ముందుగా ఆ పైన మట్టి కుప్పలు తొక్కుకుంటూ పొరపాటుగా వచ్చిన దానికి ఈ మహాతల్లికి కోపం వచ్చింది అని అర్థమైంది. మనను ఏమీ అనకని, నేను నీకంటే వేగంగా నడవగలనురా గాడిద, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని సైకిల్ తొక్కబాకు అని తెలుపకనే తెలిపినది ఆ మహాతల్లి అన్నారు ఆయన, ఆ పెద్ద ఆయన. అలా అమ్మ ఎవ్వరిని భయకంపితులను చేయక అందరినీ ప్రేమతో అలరింపచేసి ఒక అవగాహన వారికి కల్పించి వారిని ముందుకు నడిపించిన తల్లి కాంతమ్మ తల్లి. గోపాల్ రెడ్డి గారు గొలగముడికి 1986లో 41 రోజులు నిద్ర చేసి తర్వాత ఏదైనా దూర ప్రాంతానికి పోయి బ్రతుకుదామని 3 ఎకరాలు 18,000కు అమ్మి ఆ పైకం చేతిలో పట్టుకొని ఆశ్రమ ప్రాంగణమునకు వచ్చి స్వామి దర్శనం చేసుకునేవారు. అక్కడనే నిద్ర చేసి అక్కడనే స్వామి సేవలో ఉంటూ వచ్చారు. ఆశ్రమం వారు కోనేటి దగ్గర ఒక స్టోర్ రూమ్ దగ్గర ఒక చిన్న రూమ్లోనే సామాను పెట్టుకొని ఈ 40 రోజులు ఉండమని వారికి సెలవిచ్చారు. అట్లా మేము స్వామి సన్నిధిలోకి రావడం జరిగింది. తరువాత 1987వ సంవత్సరం నుండి ఆ ప్రాంతాన సర్వీస్ అసిస్టెంట్గా R&Bలో పనిచేసే వరికూటి రమణారెడ్డి గారు దేవస్థానానికి వస్తూ ఆ పరిచయంతో దేవస్థాన కమిటీ మెంబర్ అయ్యారు. ఆ రోజుల్లో ఆశ్రమము హుండీ డబ్బులు కొంత, డొనేషన్లు ఇచ్చిన డబ్బులు కొంత, గవర్నమెంట్ కొంత ధనం ఆశ్రమానికి డెవలప్మెంట్ కొరకు ఇచ్చిన డబ్బుతో నడుస్తూ ఉండేది. వరికూటి రమణారెడ్డి వెంకయ్యస్వామి ట్రస్ట్ మెంబర్ కాబట్టి ఇప్పుడున్న ఆఫీస్ రూములు కట్టే బాధ్యత ఆశ్రమం వారు వరికూటి రమణారెడ్డి గారికి అప్పగించారు. అట్లా రమణారెడ్డి, గోపాల్ రెడ్డి అంకన్న టీ కొట్టు దగ్గర కలిశారు. గోపాల్ రెడ్డి గారు, మీకు కాంట్రాక్ట్ ఫీల్డ్లో అనుభవం ఉందని నాకు తెలిసింది, కాబట్టి మీరు దగ్గరుండి ఆ రూములు కట్టించగలిగితే నేను పెట్టుబడి అంతా చూసుకుంటాను అని రమణారెడ్డి గోపాల్ రెడ్డి గారిని అడిగారు. అప్పుడు ఇప్పుడున్న ఆఫీసు రూములన్నీ కూడా వారిద్దరి చేతుల మీదుగా కట్టించే ధోరణిలో వీరిద్దరూ కూడా వెంకయ్యస్వామి భక్తులుగానే కాక స్నేహానికి కూడా ప్రాణ స్నేహితులయ్యారు. మరి ఆ తర్వాత జరిగిన విషయాలను తరువాయి భాగంలో చెప్పుకుందాం. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.